తనకు పద్మశ్రీ రావటంపై డాక్టర్ విజయానంద్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా వైద్య రంగంలో పనిచేస్తున్నానని, ఎంతో మందికి చికిత్సతో క్యాన్సర్ను నయం చేశానన్నారు. చిన్నారులకు 80 నుంచి 90% రోగం నయమయ్యే అవకాశం ఉంది. చాలా మంది వెజ్ కంటే నాన్ వెజ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని, డైట్ లో ఫ్రూట్స్ ను తీసుకోవాలంటున్నారు డాక్టర్ విజయానంద్ రెడ్డి. క్యూర్ ఫౌండేషన్ తో ఎంతో మందికి సాయం చేశానంటున్నారు డాక్టర్ విజయానంద్ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఫేస్ టు ఫేస్. భారత ప్రభుత్వం ఇచ్చే అవార్డులలో పద్మశ్రీ అవార్డు కీలకమైన అవార్డు. భారతదేశంలోనే ప్రముఖ ఆంకాలజిస్టులో ఒకరైన డాక్టర్ పి విజయానంద్ రెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అవార్డు ప్రకటన రాగానే వైద్య రంగంలో మీరు చేసిన కృషికి గాను అవార్డు ప్రకటన రాగానే ఎలా అనిపించింది మీ ఫీలింగ్స్? ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు, డాక్టర్ అయినప్పుడు ఎప్పుడు మనం అవార్డు కొరకు పనిచేయలేదు. మా నాన్నగారు చెప్పినట్టు మన ధర్మం మంచి పేషెంట్ సంతోషపెట్టడము, ఎథికల్గా ప్రాక్టీస్ చేయడము, అదే మన ఫ్యామిలీ అవుతే ఎలా ట్రీట్ చేస్తామో అలా చూడాలి. ప్రతి పేషెంట్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయాలి. చాలా బాధతో మన దగ్గరికి వస్తారు, వాళ్ళని మనం ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో చెప్పారు. అది ఉద్దేశం పెట్టుకొని డబ్బుల వెనకుండా పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేశాను. లాస్ట్ 30 years నుంచి ఇదే ఉద్దేశం మాది. అది కాకుండా చిన్నారులకి క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా బాధ కలిగేది. వాళ్ళకి ఎలాగూ మనం క్యూర్ చేయాలి. వాళ్ళకి 80-90% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అడల్ట్ క్యాన్సర్ కంటే. అది బిలో పవర్టీ లైన్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి వాళ్ళు చిన్నారులను సరిగ్గా చూసుకోలేకపోవడంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటాం. అది నాకు బాగా ఎఫెక్ట్ అయింది. సో దానికితో నేను 2003లో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను, క్యూర్ ఫౌండేషన్ అనేది. తద్వారా ఈ చిన్నారులకి ఎలాంటి క్యాన్సర్ వచ్చినా కూడా వాళ్ళకి సాయం చేస్తూ సబ్సిడైజ్ ట్రీట్మెంట్ కానీ, ఫ్రీ ట్రీట్మెంట్ కానీ అపోలో హాస్పిటల్ సహాయంతో మేము వాళ్ళని చేయగలుగుతున్నాము. అట్లా వందలాది పిల్లలకి మనం చేయగలిగాము. అది వెరీ గ్రాటిఫైయింగ్. ఈరోజు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయడము, అది ఒక అవార్డుకి ఇవ్వడము చాలా గర్వంగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హంబుల్డ్ విత్ దట్. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అనే అది చెప్పాలని పుస్తకాలు రాశాను. ఐఎమ్ ఏ సర్వైవర్ అని తెలుగులో అనువాదం చేశాము, ఇంగ్లీష్లో, హిందీలో కూడా ఉంది. దాంట్లో క్యాన్సర్ జయించిన వాళ్ళు మన 37 సంవత్సరాల్లో చాలామంది, వేలాది మంది క్యూర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో తల నుంచి తోక వరకు ఎక్కడెక్కడ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని డయాగ్నోజ్ అయినప్పటి నుంచి ట్రీట్మెంట్ అయినంత వరకు, తర్వాత ఇప్పుడు ఎలా ఉంటున్నారో అది వాళ్ళ నోటి నుంచి రాసిన స్టోరీస్ ఉన్నాయి. దానికి వాళ్ళు ఐఎమ్ ఏ సర్వైవరు, నేను క్యాన్సర్ని జయించాను అనే టైటిల్తో. ఇది చదివితే కొత్తగా డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఆ స్టోరీ, ఆ పేషెంట్ ద్వారా విన్న స్టోరీస్ తప్పకుండా నమ్ముతారు. ప్రతి డాక్టర్ చెప్తాడు మీరు బాగా అవుతారని, అది నమ్మడం కష్టం. అలాగే పేషెంట్ చెప్పాడనుకోండి, నాకు ఇలా డయాగ్నోజ్ అయింది, ఇలా ట్రీట్మెంట్ అయింది, నేను ఈ ప్రాబ్లమ్ ఇవాళ ఫేస్ చేశాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అబ్సల్యూట్లీ నార్మల్గా ఉన్నాను. సో దాని కొరకని నేను ఆ బుక్ రాశాను. ఇట్స్ నెంబర్ 1 బుక్ ఇన్ ద వరల్డ్. 108 స్టోరీస్ ఒకటే పుస్తకంలో ఉన్నాయి. వారసత్వంతో వచ్చే క్యాన్సర్ హార్డ్లీ లెస్ దాన్ 5%. మెజారిటీ ద క్యాన్సర్స్ ఆర్ మన హ్యాబిట్స్తో వచ్చే క్యాన్సర్సే 40%. సో మన హ్యాబిట్స్ని మనం బాగా చేసుకుంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చే క్యాన్సర్లో 10 క్యాన్సర్లు 5 క్యాన్సర్లు బికాజ్ మనము ఎక్సర్సైజ్ చేయట్లేదు, మనం నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటున్నాము, గ్రీన్ సలాడ్ తినట్లేదు, ఇలాంటి అంతోటే ఎక్కువ క్యాన్సర్లు వస్తాయి. కానీ ఎన్విరాన్మెంట్స్ అని, వారసత్వంతో అని, ఇవన్నీ లెస్ దాన్ 5%. ఇది క్యాన్సర్ పేషెంట్లకు, చాలామందికి వేల మంది పేషెంట్లకు ఎంతో సలహాలు ఇచ్చి విధంగా పుస్తకాల ద్వారా కూడా అవేర్నెస్ కల్పించడం సంతోషంగా అనిపిస్తుందని చెప్తున్నారు డాక్టర్ పి విజయానంద్ రెడ్డి సార్. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.